Vitamin C, Vitamin C, Vitamin C, Vitamin C, Vitamin C. Hi, hello and welcome back to my channel. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా. ఇవాళ వీడియో ఇస్ ఆల్ అబౌట్ వైటమిన్ సి. ఈ మధ్య కాలంలో ఇంగ్రీడియంట్ బేస్డ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువైపోయాయి మార్కెట్లో. అసలు ఏ ప్రోడక్ట్ ఎందుకు వాడతారో ఏం వాడతారో తెలియకుండానే జనాలు వాడేస్తున్నారు. ఒక పెద్ద యూట్యూబర్ ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడితే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అది మనం వాడచ్చా లేదా, ఎలా వాడాలి అని ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా జనాలు వాటిని అలాగే వాడేస్తున్నారు. ఇవాళ వీడియోలో అలాంటి ఒక్క ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే వైటమిన్ సి, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆస్కార్బిక్ యాసిడ్. అసలు వైటమిన్ సి అంటే ఏంటి? వైటమిన్ సి అనేది ఒక ప్రోటీన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ స్కిన్. ఇది మన స్కిన్ని సాగింగ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆల్సో ఇట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ఆర్ స్కిన్ ఫ్రమ్ యూవీ ఎక్స్పోజర్. అంటే సన్ లైట్ నుంచి వచ్చే ఎక్స్పోజర్ వల్ల వచ్చే డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తుంది. అసలు వైటమిన్ సి మన స్కిన్లో ఉంది కదా, మరి ఎందుకు కావాలి అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు, కానీ రాదు. అసలు ఎందుకు వైటమిన్ సి కావాలి అంటే, యాజ్ వి ఏజ్ ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వేరియస్ అదర్ రీజన్స్ కొలిషన్ ప్రొటెక్షన్ అనేది మన స్కిన్లో తగ్గిపోతుంది. దీనివల్ల వైటమిన్ సి కంటెంట్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వీ హ్యావ్ టు రిలై ఆన్ వేరియస్ సోర్సెస్ ఫర్ వైటమిన్ సి. సో వైటమిన్ సి అనేది కరెక్ట్ అయిన పద్ధతిలో స్కిన్కి అప్లై చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ కొలెజిన్ ప్రొటెక్షన్. దీనివల్ల మన స్కిన్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. మనకు హైపర్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇది ఎందువల్ల వస్తుందంటే, మన స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మన స్కిన్ హైపర్ పిగ్మెంట్ అవుతుంది. వైటమిన్ సి అనేది ఈ మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, ఆల్మోస్ట్ స్టాప్ చేస్తుంది. దీనివల్ల మనకు ఆ హైపర్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ఓవరాల్గా వైటమిన్ సి అనేది మనకు సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే ట్యాన్ నుంచి కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, అండ్ యాక్నే స్కార్స్ కానీ, పింపుల్స్ వదిలేసిన మచ్చలు కానీ ఇలాంటివి తగ్గించడానికి పనిచేస్తుంది. ఇప్పుడు వైటమిన్ సిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మనకు మార్కెట్లో వేరియస్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి వైటమిన్ సి ఉన్నవి. ఫేస్ వాష్లని, టోనర్లని, సిరమ్స్ అని, షీట్ మాస్క్ అని, డిఫరెంట్ వేరియస్ ప్రోడక్ట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. చాలామంది వాటిని డిఐవైస్ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లోనే. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైటమిన్ సిని ఏ ప్రోడక్ట్స్తో కలిపి వాడచ్చు, కలపకూడదో తెలుసుకోవాలి. అండ్ ఏ ఫామ్లో తీసుకుంటే బెటరో తెలుసుకోవాలి. నన్ను అడిగితే వైటమిన్ సిని ఒక సిరమ్ ఫామ్లో తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సిరమ్స్ అనేవి ఫేస్లో అబ్జర్వ్ అవుతాయి. వేరాస్ మనం ఫేస్ వాష్ తీసుకుంటే మనం జస్ట్ ఫేస్ వాష్ పెట్టి దాన్ని వాష్ ఆఫ్ చేస్తాం. సో అక్కడ అబ్జార్ప్షన్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా షీట్ మాస్క్ అనుకుందాం. షీట్ మాస్క్ అనేవి మనం రోజు వాడడం. సో రోజు వాడకపోతే అంత పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు మనకు. టోనర్స్ కూడా అందరూ టోనర్స్ వాడాలని రూల్ ఏం లేదు. సమ్ పీపుల్ మైట్ బి అలర్జిక్ టు ఫ్యూ టోనర్స్. సో ది బెస్ట్ ఫామ్ నన్ను అడిగితే ఇట్ ఈస్ సెరమ్. ఈ సీరమ్స్ ఎప్పుడు వాడాలి, మార్నింగ్ నైట్ అని అడిగితే, బేసిక్గా సీరమ్స్ అనేవి 2 times a day వాడచ్చు. బట్ మనకు వైటమిన్ సితో ఏమవుతుందంటే, వైటమిన్ సి ఈజ్ ఫోటో సెన్సిటివ్ యాజ్ వెల్ యాజ్ హీట్ సెన్సిటివ్. సో మనం డే టైంలో ఇన్ కేస్ వైటమిన్ సి సీరమ్ వాడితే డెఫినెట్గా వీ హ్యావ్ టు టాప్ ఇట్ ఆఫ్ విత్ సన్ స్క్రీన్. మనం సన్ స్క్రీన్ ఆన్ టాప్ యూజ్ చేయకపోతే ద హోల్ ఆఫ్ ద సిరమ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఇన్ కేస్ మార్నింగ్ ఈ వైటమిన్ సి సీరం వాడుతుంటే డెఫినెట్గా సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి. వెదర్ యూఆర్ అట్ హోమ్ ఆర్ యూఆర్ గోయింగ్ అవుట్, సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ వైటమిన్ సి అట్ డే. అండ్ నైట్ టైం అయితే మీరు నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఫాలో అవుతారో అది ఫాలో అయిపోవచ్చు. అప్పుడు సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ కాదు. ఇప్పుడు కొన్ని డూస్ అండ్ డోంట్స్ విత్ వైటమిన్ సి చూద్దాం. వీ జనరలీ కంబైన్ ప్రోడక్ట్స్ అండ్ యూజ్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. అంతే కదా, ఒక పర్సన్కి ఒకటే స్కిన్ ప్రాబ్లం ఉండాలని లేదు. దే మే హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ని ఒకటేసారి అడ్రస్ చేయాలని కూడా వాళ్ళు అనుకోవచ్చు. అలాంటప్పుడు ఒక 2-3 ప్రోడక్ట్స్ని మిక్స్ చేసి వాడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ వైటమిన్ సి వాడేటప్పుడు వీటిని దేంతో కలిపి వాడకూడదో మనం చూద్దాం. The first and foremost products are AHA and BHA. AHA, BHA అంటే alpha hydroxy acid and beta hydroxy acid. ఇవి రెండు మంచి ఎక్స్ఫోలియంట్స్ అండ్ దీస్ హెల్ప్ ఇన్ రిమూవింగ్ డెడ్ సెల్స్ ఫ్రమ్ ద స్కిన్. వీటిని మనం వైటమిన్ సితో కలిపినప్పుడు వైటమిన్ సికి కూడా ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీ అనేది ఎక్కువైపోతుంది. సో దిస్ విల్ లీడ్ టు బ్రేకింగ్ ద స్కిన్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్. The next product which we should not use along with vitamin C is benzoyl peroxide. ఈ benzoyl peroxide అనేది acne causing బ్యాక్టీరియాని కిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. And it has very strong oxidizing properties. So when we use this benzoyl peroxide along with vitamin C, this oxidizes vitamin C as well. So vitamin C వల్ల రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ benzoyl peroxide వాటిని
క్యాన్సిల్ చేస్తుంది, ఆక్సిడైజ్ చేసి వాటిని బ్రేక్ చేస్తుంది. సో వాట్ ఎవర్ రిజల్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బికాస్ ఆఫ్ వైటమిన్ సి మనకు రాదు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ స్టార్ట్ ఇరిటేటింగ్ ద స్కిన్ విచ్ వీ డజంట్ వాంట్ అట్ ఎనీ కాస్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ యాక్నే ప్రాబ్లమ్, ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే ఫస్ట్ బెంజైల్ పెరాక్సైడ్తో యాక్నేని తగ్గించుకోండి. దాని తర్వాత వాటి స్కార్స్ని రిమూవ్ చేయడానికి వైటమిన్ సిని వాడండి. ఇలా చేయడం వల్ల రెండు ఒకటేసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, రెండింటి బెనిఫిట్స్ మనకు బాగా వస్తాయి. ద థర్డ్ ప్రోడక్ట్ ఇస్ నియాసినమైడ్. బేసిక్గా నియాసినమైడ్ అనేది మాయిశ్చర్ రిటెన్షన్కి యూజ్ చేస్తారు. ఇట్ హెల్ప్స్ ఇన్ రీబిల్డింగ్ స్కిన్ by producing cinamides. These cinamides again have the property of oxidizing. మనం సేమ్ ఏదైతే ప్రాబ్లం బెంజోల్ పెరాక్సైడ్తో చూసామో ఇది కూడా వైటమిన్ సిని ఆక్సిడైజ్ చేసేస్తుంది, బెనిఫిట్స్ అన్నింటినీ నాశనం చేసేస్తుంది. ఇట్స్ బెటర్ వీ డోంట్ కంబైన్ దీస్ టూ ప్రోడక్ట్స్ బికాస్ వాటి వల్ల మనకు ఎఫెక్ట్ ఏం రాదు. మనం మామూలుగా డిఐవైస్ చేస్తుంటాం కదా, వాటి గురించి కాసేపు మాట్లాడుకుందాం ఏం చేయకూడదు అని. బేసిక్గా వైటమిన్ సి అనగానే అందరూ ఆరెంజ్ పీల్స్, లెమన్ పీల్స్, డైరెక్ట్ లెమన్స్ ఫేస్కి అప్లై చేస్తుంటారు. నెవర్ ఎవర్ డూ దాట్. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ హార్ష్ వెన్ అప్లైడ్ డైరెక్ట్లీ ఆన్ ద స్కిన్. సో డైరెక్ట్గా మనం అప్లై చేయడం వల్ల ఆ హార్ష్నెస్ వల్ల స్కిన్ ఇంకా రఫ్గా అవుతుంది, బ్రేక్ అవుతుంది. సో నెవర్ ఎవర్ డూ దాట్. అండ్ కొంతమంది ఈ ఆరెంజ్ పీల్స్ని హీట్ చేసో బాయిల్ చేసో కొంచెం ప్యూరిఫైడ్ ఫామ్ తెచ్చుకోవాలనుకుంటారు. ఈవెన్ దట్ షుడ్ నాట్ బి డన్. యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్, ఈ వైటమిన్ సి అనేది ఫోటో సెన్సిటివ్తో పాటు హీట్ సెన్సిటివ్ కూడా. యాజ్ సూన్ యాజ్ యూ హీట్ ఇట్, వైటమిన్ సి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వైటమిన్ సి బ్రేక్స్, ఇంకా అక్కడ ఏం ఉండదు, ఆ మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యాక ఏం ఉంటుంది, ఏం ఉండదు, మన స్కిన్ మీద ఏం ఎఫెక్ట్ చూపించదు అది. సో ఐ వుడ్ సజెస్ట్ వైటమిన్ సి అనేది న్యాచురల్ డిఐవైస్లో మనం యూస్ చేయకపోవడమే బెటర్. యూస్ చేసినా అంత ఎఫెక్టివ్గా ఉండవు. మరి ఇప్పుడు దీన్ని దేంతో మిక్స్ చేయొచ్చో చూద్దాం. సో ఐ హ్యావ్ వన్ ప్రోడక్ట్, వెరీ నైస్ ప్రోడక్ట్ విచ్ యూ క్యాన్ మిక్స్ వైటమిన్ సి. అదేంటంటే వైటమిన్ ఈ. బేసిక్గా వైటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ అండ్ వైటమిన్ ఈ అనేది ఫ్యాట్ సాల్యుబుల్. దీస్ టూ ప్రోడక్ట్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెరీ వెల్. దే ఇంక్రీజ్ ద యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ అండ్ రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ దస్ ప్రొటెక్ట్ our స్కిన్ ఫ్రమ్ స్కిన్ డ్యామేజ్. సో ఈ రెండు కలిపి వాడటం వల్ల మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా వైటమిన్ సి సజెషన్స్ విషయానికి వస్తే, టు బి ఆనెస్ట్ నేను ఎక్కువ వైటమిన్ సి రేంజ్ ప్రోడక్ట్స్ అయితే ఇది వాడలేదు. ఐ హ్యావ్ యూస్డ్ వన్ సెరమ్. మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే యూ వుడ్ నో దట్ ఇట్స్ ఫ్రమ్ గుడ్ వైబ్స్. వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ యాజ్ వెల్. నాకు చాలా మంచి రిజల్ట్స్ చూపించింది. నేను ఎవరికైనా కొత్త వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హ్యూజ్ బడ్జెట్, ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ గుడ్ వైబ్స్ వాళ్ళ వైటమిన్ సి సెరమ్. అండ్ అలా కాకుండా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది, మేము రెగ్యులర్గా వాడతాం, స్కిన్కి కేర్ తీసుకుంటామంటే, ఐ వుడ్ లీవ్ ద సజెషన్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. డూ చెక్ దెమ్ అవుట్. అండ్ ఇవాళ వీడియోకి అంతే. సో ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఉండింది అనుకుంటున్నాను, కొత్త విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.